ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసారు కదా, మనకైతే 2026 న్యూ ఇయర్ ఫోటోస్ మాత్రం చాలా సింపుల్గా ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. ఇదైతే మన గూగుల్ జెమినీతో కాదు ఫ్రెండ్స్, నేను పిక్సార్ట్లో ఎడిట్ చేశాను. మీరు చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఆ బ్యాక్గ్రౌండ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికోసం అయితే సింపుల్ ఏం లేదు, గూగుల్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు శాండీ ఎడిట్స్ అని సెర్చ్ చేసుకోండి. మనకు శాండీ ఎడిట్స్ అంటే మనకు ఫస్ట్ వచ్చిన లింక్ని ఓపెన్ చేసుకోండి. మనకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకు సెర్చ్లో ఇక్కడ మనం జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తారు మనకు G32 అని సెర్చ్ చేసుకోండి. మనకు జస్ట్ ఏం లేదు, ఇక్కడ G32 అంటే ఆటోమేటిక్గా అక్కడ ఆ పోస్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, G32 పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, మీకు ఫుల్ ఎడిటింగ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలానే చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటుంది. నేను ఒకటే అక్కడ ప్రివ్యూ పెట్టాను. కొంచెం పైకి స్క్రోల్ చేయండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఫ్రెండ్స్. అక్కడ బ్యాక్గ్రౌండ్స్ మీద క్లిక్ చేసుకొని మనకు ఒక 5-6 బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీరు పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు పిక్సార్ట్ని ఓపెన్ చేసుకుని, ఒకవేళ మీ దగ్గర పిక్సార్ట్ లేకపోతే నాకు కామెంట్స్ చేయండి, లేదంటే నా వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ పిక్సార్ట్ అని సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మనకు వెబ్సైట్ వస్తుంది. దాంట్లో యాప్ లింక్ వస్తుంది ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఎడిట్ ఫోటో మీరు క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్కి ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశాను. ఓకే, ఇలా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే మీ ఫోటో యాడ్ చేసుకోవాలి, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సైడ్కి కొంచెం స్క్రోల్ చేయండి, ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా మీ ఫోటో యాడ్ చేసుకున్నాను. ఓకే, నేనైతే ఫోటో యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ మనకు రిమూవ్ పీస్ మీద క్లిక్ చేసుకుంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఒక 1 సెకండ్ మనకు బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంది చూడండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా నేను షాడో కూడా ఆల్రెడీ సెట్ చేసి ఇచ్చాను. ఇలా అయితే పెట్టుకోండి. ఓకేనా, ఇలా పెట్టేసుకొని సింపుల్గా సేవ్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఫోటో మీ గ్యాలరీకి సేవ్ అయిపోతుంది. అలానే ఫ్రెండ్స్, నేను వేరే బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా కూడా మీరు వేరే బ్యాక్గ్రౌండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ ఇదే విధంగా వేరే బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశాను. ఇక్కడ రిమూవ్ పీస్ మీద క్లిక్ చేసుకుంటే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ 1 సెకండ్లో ఇక్కడ కూడా మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా, జస్ట్ ఇలా ఫోటో యాడ్ చేసుకోవడమే. మనకు పైన సేవ్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఫోటో మీ గ్యాలరీకి సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలానే మీరు 5 బ్యాక్గ్రౌండ్స్ని ట్రై చేయండి, చాలా బాగా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, మొత్తం అయితే మీరు మీ ఫోటోస్తో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలాంటి మంచి ఎడిటింగ్ టిప్స్ కోసం అయితే మన ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు న్యూ ఇయర్ మీ ఫోటోతో వీడియో కాల్ నాకు తప్పకుండా కామెంట్ చేయండి, నేను 100% చేసి పెడతాను. ఓకేనా.